చాలామందికి ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఒక కాస్మెటిక్ ప్రొసీజర్ ఇది, పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునే వాళ్ళు, హీరోయిన్స్ చేసుకుంటారు, కామన్ పీపుల్ కాదు అనుకుంటాం. కానీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ ఫేస్కి సంబంధించిందే కాదు, ఎవరెవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నోస్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంతమంది జా అనేది సేమ్గా ఉండదు, వాళ్ళకి డిస్ఫిగర్డ్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి, అదేవిధంగా కొంతమంది ఐజ్ అనేది డ్రూపింగ్ అయి ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలామందికి ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా మన ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వాళ్ళ నోస్ ప్రాబ్లం కానివ్వండి, వాళ్ళ చిన్ ప్రాబ్లమ్ని మళ్ళీ తిరిగి మనం నార్మల్గా చేయొచ్చు. అదేవిధంగా మనం కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం, పెద్దల్ని చూస్తుంటాం, క్లెఫ్ట్ పల్లెట్ ఉంటుంది, అంటే వాళ్ళ లిప్స్లో ఇక్కడ కట్ ఉంటుంది, తర్వాత కింద కూడా కట్ ఉంటుంది, వాళ్ళ చిన్ దగ్గర కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ప్లాస్టిక్ సర్జరీలో ప్రొసీజర్ చేసి నార్మల్ లిప్స్ చేస్తారు. మదర్హుడ్ అనేది చాలా బ్యూటిఫుల్. అదేవిధంగా మదర్ అయిన తర్వాత బాడీలో చేంజెస్ కూడా చాలా రకంగా, చాలా విధాలుగా ఉంటాయి. అప్పుడు చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతారు. అంతకుముందు నా పర్ఫెక్ట్ బాడీ ఉండేది, మదర్ అయ్యాక సాగింగ్ బెల్లీ వచ్చేసింది, చాలా ఫ్యాట్ అయిపోయారు, అంటే సాగింగ్ చెస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలా బాధపడుతున్న వాళ్ళకు కూడా మమ్మీ మేకోవర్ ప్రొసీజర్ ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఏ విధంగా తిరిగి బిల్డప్ చేసుకోవచ్చు, మమ్మీ మేకోవర్లో ఏ విధంగా ప్రొసీజర్స్ చేస్తారు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈరోజు మనతో డాక్టర్ వర్ణిక గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు సోషల్ పోస్ట్ హెల్త్లో ఉన్న ఈ పాడ్కాస్ట్ని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హలో, బాగున్నానండి. డాక్టర్, ఇఫ్ యూ రిమెంబర్ ఆర్తి అగర్వాల్, వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇన్ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ. తనతో ఏదైతే జరిగిందో అసలు వెరీ సాడ్ థింగ్ అనమాట. తను చనిపోయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పటికీ అందరూ అనుకునేది అందంగా ఉండేది, ఏమైంది, ఎందుకు లైపోసెక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది, ఆ ప్రొసీజర్ చేసుకోకపోతే ఏమయ్యేది అని చాలామంది అనుకుంటున్నారు. అప్పటి నుంచి ఇంకా లైపోసెక్షన్ అనేది చాలామంది మైండ్లో ఫిక్స్ అయిపోయింది, దీనివల్ల చనిపోవచ్చు, ఇది చాలా డెడ్లీ ప్రొసీజర్ అని చాలామంది అనుకుంటున్నారు. మీరేం చెప్తారు మ్యామ్, ఆర్తి అగర్వాల్కి చనిపోవడానికి కాజ్ ఏంటి చెప్తారు? యాక్చువల్లీ నాకు కూడా ఇది చాలా సాడ్ అండి. బికాజ్ అది విన్నప్పుడు ఇనీషియలీ మాకు కూడా అలానే వచ్చింది. దట్ లైపోసెక్షన్ మూలాంచి తను కాంప్లికేషన్స్లోకి వెళ్ళి కోమాలో వెళ్ళిపోయారు, తర్వాత ఆమె డెత్ అయింది అని క్లయింట్స్ కూడా బ్యాక్ అయిపోయారు కావచ్చు. సో ఇప్పుడు దాంతో ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ మార్క్ అనేది పడిపోయింది ప్లాస్టిక్ సర్జరీలో. సో మీరు ఎవరితో అయినా ప్లాస్టిక్ సర్జరీలో లైపోసెక్షన్ గురించి మాట్లాడండి, ఫస్ట్ అదే టాపిక్ తీస్తారు. అండ్ పీపుల్స్ మైండ్లో అది ఒక న్యూస్ ఫ్లాష్ లాగా అలాగే మిగిలిపోయింది. సో యాక్చువల్గా చాలామంది ఏం చెప్తారు అంటే, తనకి ఎనెస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చాయి సర్జరీ కంటే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, తనకి ముందు నుంచి కూడా కొన్ని లంగ్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అని. సో ఇలాంటప్పుడు ఏంటంటే, జనరలీ ఏ సర్జరీకైనా 80% సేఫ్ ఉన్నా కానీ 20% కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం దాన్ని తగ్గించుకోవడానికి జనరలీ ఫస్ట్ ఈ హోల్ బాడీ చెకప్ చేయించుకోవడము, ఎలర్జీ టెస్ట్ చేయించడము, ఇవన్నీ చేస్తామన్నమాట. అప్పటికి కూడా జనరలీ మనకి ఒక 2 to 5% కాంప్లికేషన్ రేట్ దేనికైనా ఉంటుంది. అంటే ఈవెన్ మనం స్టిచెస్ వేసుకున్నా కానీ దాంతో కూడా రావచ్చు, లేదు అంటే చిన్న సర్జరీస్ ఉంటాయి చూడండి, వాటికి కూడా కాంప్లికేషన్ రేట్ ఉంటుంది. సో లైపోసెక్షన్లో ఏంటి అంటే, మనం చేశాక పేషెంట్ వైటల్స్ మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో జనరలీ ఎప్పుడైనా లైపోసెక్షన్ చేశాక ఈవెన్ స్మాల్ ఏరియా ఉన్నా కానీ ఒక 6 to 8 hours వాళ్ళని మానిటర్ చేశాకే మేము డిశ్చార్జ్ చేస్తాము. సో ఆ టైం నుంచి నేను మీకు చెప్పా కదా, పోస్ట్ తన ఇన్సిడెంట్ అయ్యాక కూడా అందుకే గైడ్ లైన్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేశారు. లైపోసెక్షన్ చేస్తుంటే ఆన్ ద బెడ్ జరిగిందా ఇన్సిడెంట్, ఆఫ్టర్ జరిగిందా? అప్పుడు ఏమన్నారండి అంటే, లైపోసెక్షన్ అయిపోయాక తనకి రికవరీ పీరియడ్లో అట్లాగా అయింది అని. సో చాలా మందికి ఏమవుతుందంటే, రికవరీ అంటే మనం ఎనెస్థీషియా నుంచి బయటికి రావాలి. సో అలాంటప్పుడు ఏమైనా బాడీలో ఇష్యూస్ జరిగాయి అనుకోండి, వాళ్ళు బయటికి రావడం కష్టం అవుతుంది. సో అది ఒక సైకిల్ లాగా, దాని తర్వాత ఏమవుతుంది, మనకి హార్ట్ మీద ఎఫెక్ట్ పడ్డము, లివర్ మీద ఎఫెక్ట్ పడ్డము, ఇలాంటివి నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో తనకు కూడా అన్ఫార్చునేట్లీ అలా ఒక ఇష్యూ స్టార్ట్ అయ్యి మల్టిపుల్ ఇష్యూస్ అయ్యి, అంటే అనస్థీషియా అనేది ఎక్కువ అయిపోయిందా, లేకుంటే
ఆస్తమా అటాక్ చేసిందంటారా అంటే చాలా మంది ఆస్తమా అటాక్ అయింది అన్నట్టు చెప్తారు, కానీ అనెస్థీషియా అనేది ప్రతి పర్సన్కి డిఫరెంట్గా రియాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరం కూడా సేమ్ అనెస్థీషియా సేమ్ ప్రొసీజర్ తీసుకున్నాం అనుకోండి, మనకి రివర్సల్ అవ్వడం అంటే అనెస్థీషియా నుంచి బయటికి రావడానికి మీకు 5 minutes పట్టచ్చు, నాకు 10-15 minutes పట్టచ్చు. సో అది మన బాడీ కాంపోజిషన్ బట్టి ఉంటుందన్నమాట. సో ఆ ఇన్సిడెంట్ అయ్యాక అందుకే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఎట్లా వచ్చాయంటే మనకి అనెస్థీషియా పరంగా కూడా ఎలా అంటే వాళ్ళ వెయిట్ వాళ్ళ బిఎంఐ చూసి దాన్ని బట్టి అండ్ ఒక ప్రొసీజర్ లెంత్ ఎంత ఉండాలి, అలాంటి వాళ్ళలో ప్రొసీజర్ తర్వాత వాళ్ళకి ఎట్లాగా కేర్ ఇవ్వాలి, ఇలాంటివి కూడా చాలా అప్డేట్ అయ్యాయి అనమాట. సో అందుకే మీరు ఇది నోటీస్ చేయండి, తను ఒక్కటి మనం విన్నాము, కానీ దాని తర్వాత ఈ లాస్ట్ 10 yearsలో మళ్ళీ ఇట్లాగా సెలబ్రిటీ డెత్స్ అవడము ఇలాంటివి మనం వినలేదన్నమాట. సో ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా వచ్చాయి అండ్ కొత్త టెక్నిక్స్ కూడా చాలా వచ్చాయి అన్నమాట. డాక్టర్ ఇప్పుడు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చెప్తారు. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది మన బాడీలో అంటే ఏ పార్ట్ నుంచి తీస్తారు, అది అంటే ఎంతవరకు దాన్ని మనం సేఫ్గా కన్సిడర్ చేయొచ్చు అంటారు? మీరు మీ రీసెర్చ్ బాగా చేశారు కృతిక, మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీస్లో ఒకటి ఏంటంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సో ఎక్కడైనా మనకి వాల్యూమ్ తక్కువ ఉంది అంటే జనరలీ ఫ్యాట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆన్సర్. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ స్టెమ్ సెల్స్ అనే వాటి మీద వస్తుంది అనమాట. స్టెమ్ సెల్స్ అనేవి ఏంటంటే అవి దే కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎనీథింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ. సో మనం పుట్టినప్పుడు జనరలీ మన ప్లాసెంటాలో కార్డ్లో ఇలాంటి వాటిలో ఉంటాయి. సో అందుకే చూడండి బేబీస్కి ఎప్పుడైనా ఇంజరీ అయినా కానీ వాళ్ళకి అంత ఎక్కువగా మార్క్స్ పడవు, చిన్న చిన్న స్క్రాచెస్ అయినా కానీ దే హీల్ వెరీ వెల్. అన్లెస్ ఇట్స్ అ డీప్ కట్ సూచర్స్ అట్లాంటివి వేస్తే మార్క్స్ వస్తాయి, కానీ స్మాల్ స్క్రాచెస్ అన్నీ పోతాయి ఎందుకంటే బాడీకి ఆ హీలింగ్ ఎబిలిటీ ఉంటుంది కనుక. సో ఇప్పుడు వాట్ రిసర్చ్ చేసి అలాంటి టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అనేవి మన ఫ్యాట్లో చాలా ఎక్కువ ఉంటాయి అని. సో మనం ఫ్యాట్ అందుకే మల్టిపుల్ యూజెస్కి వాడతాము. సో మోస్ట్ కామన్ మనం దేనికి వాడతామంటే ఇప్పుడు చూడండి ఫేస్లో యాక్నే స్కార్స్ అని వస్తాయి, చాలా మందికి పింపుల్స్ వచ్చాక డీప్ పిట్స్ లాగా అట్లాగా వస్తాయి. సో అలాంటి వాళ్ళల్లో కూడా మనం ఫ్యాట్ ఇస్తే మన స్కిన్ రీజువినేట్ అవుతుంది. సో స్కిన్ యాక్నే స్కార్స్ తగ్గడము అలాంటివి చాలా బాగుంటాయి. కొంతమందికి ఇప్పుడు చూడండి ఏజ్ అవుతున్న కొద్ది రింకిల్స్ రావడము, ఇక్కడ చాలా డీప్ లైన్స్ రావడము ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో మనం ఫిల్లర్స్ గ్రాడ్యువల్గా ఇస్తాం, కానీ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళకు కూడా ఫిల్లర్స్ అనేవి అవ్వదన్నమాట. సో దాట్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫ్యాట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే. దెన్ మోస్ట్ కామన్లీ చాలా మందికి తెలిసింది ఏంటంటే మనం బ్రెస్ట్లో వాల్యూమ్ పెంచడానికి కూడా ఫ్యాట్ ఇస్తామన్నమాట. సో మన ఫ్యాట్ క్వాలిటీ బట్టి మనకి తెలుస్తుంది ఎంతవరకు మనం వాల్యూమ్ ఇవ్వచ్చు, ఎంత స్టెమ్ సెల్స్ వస్తాయని. సో ఎవరికైనా మంచి క్వాలిటీ ఫ్యాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపు దగ్గర ఉంటుంది. సో ఫీమేల్స్ అయినా కానీ మేల్స్ అయినా కానీ మోస్ట్ గుడ్ క్వాలిటీ ఫ్యాట్ మన స్టమక్ దగ్గర ఉంటుంది. సో ఎప్పుడైనా ఎక్కువ వాల్యూమ్ కావాలి అంటే అక్కడ తీసుకుంటాం. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ మన థైస్లో. సో ఇన్నర్ థైస్ అయినా సైడ్ ఆఫ్ ద థైస్ అయినా ఇలాంటి ఏరియాలో ఫ్యాట్ ఉంటుంది, కానీ మళ్ళీ అది థిక్ ఫ్యాట్ ఉంటుంది, డెన్స్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇప్పుడు బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇలాంటివి అట్లంటే జస్ట్ వాల్యూమ్ పెంచాలి అంటే దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటే ఇంకేమైనా ఏరియాస్ లైక్ మన ఆర్మ్స్లో ఏమైనా ఉంటే, సైడ్ హ్యాండిల్స్లో ఏమైనా ఉంటే ఆ ఏరియాస్ నుంచి ఫ్యాట్ తీస్తామన్నమాట. ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఫిల్లర్స్ కూడా వాడతారు కదా, ఫిల్లర్స్ వాడితే వాళ్ళకి కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్యాట్ వాడితే ఏముండదా డాక్టర్? జనరలీ మనం ఓన్ ఫ్యాట్ ఇస్తున్నాం కనుక బాడీ ఎక్సెప్ట్స్ ఇట్స్ వెరీ వెల్. కానీ మనకి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ పెట్టాము అంటే దాంట్లో కొంత బాడీ అబ్జార్బ్ చేసేస్తుంది, కొంత పోర్షన్ మిగులుతుంది. అది ఎంత అబ్జార్బ్ చేస్తుంది ఎంత మిగులుతుందో దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ మెటబాలిజం. సో ఇప్పుడు కొంతమంది బాగా వర్కౌట్ చేస్తారు, లేదు అంటే వాళ్ళకి ఇన్హెరెంట్లీ చాలా ఎక్కువ ఏం తిన్నా కానీ తొందరగా అరిగిపోతుంది అంటారు, లేదు అంటే మనము ఎక్సర్సైజ్ ఎక్కువ చేసేవాళ్ళు, ఎక్కువ తాగేవాళ్ళు, అలాంటి వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 cc ఫ్యాట్ ఇచ్చామనుకోండి, అలాంటి వాళ్ళలో ఒక 50 cc బాడీ అబ్జర్వ్ చేసేయచ్చు, 50 మిగులుతుంది. అలానే కొంతమంది యంగ్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉండదు, హెల్దీగా ఉంటారు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండవు. అలాంటి వాళ్ళలో 100 ml ఇస్తే దాంట్లో 90 ml మిగలొచ్చు, ఓన్లీ 10 cc బాడీ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫిల్లర్స్ తీసుకుంటారు, మనం తీసుకుంటే డెఫినెట్గా అంత ఆడుగా కనిపిస్తుంది, తర్వాత అది మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతుంది. బట్ మన ఓన్ ఫ్యాట్ కాబట్టి
అంటే ఫేస్ అనేది కొంచెం వియర్డ్ గా కనిపించడం అలా లేదు ఏముండదు. లేదు అలా ఉండదు. సో నేను మీకు అదే చెప్తున్నా, ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ మనకి మిగులుతుందో దాన్ని బట్టి మన కాంటూర్ కూడా వస్తుందన్నమాట. సో జనరలీ ఫేస్లో అలాంటి వాటిలో పెట్టిన వాటిలో మనం దాన్ని నానో ఫ్యాట్ అని పెడతామన్నమాట. సో అది ఎలా అవుతుందంటే మనకి ఆల్మోస్ట్ లిక్విడ్ మెటీరియల్ లాగా వస్తుంది. సో మీకు పఫీనెస్ అయినా లేకపోతే షేప్ అంతగా చేంజ్ అవ్వడము అలాంటివి కనిపించవు. సో ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్. మీరు చెప్పినట్టు ఫిల్లర్స్ వేస్తే మనకు అక్కడ ఒక మాస్ పెట్టినట్టు, లేదు అంటే మీకు ఇమీడియట్ గా తెలిసిపోతుంది అక్కడ ఏరియా. దీంట్లో అలా కాకుండా మనకి ఈవెన్ టచ్ చేసినా కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. డాక్టర్ ఇలా సో డిపెండింగ్ ఆన్ ద ఏరియా అండి. ఒక లిమిట్ ఏంటంటే జనరలీ ఒక 6 monthsలో ఐడియలీ ఒక 100-200 cc కంటే ఎక్కువ చేయకూడదు. సో ఇప్పుడు బ్రెస్ట్కి అలాంటి వాటికి ఇచ్చాము అంటే ఎక్కువ వాల్యూమ్ ఇస్తాం, కానీ ఫేస్ అవన్నీ అంటే జనరలీ ఒక 10 ccకి ఆపుతాం అన్నమాట. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీతో నిజంగానే మన వయసును దాచుకోవచ్చా? అంటే ఇప్పుడు 50లో ఉండి కూడా 25లా కనిపించవచ్చా? డెఫినెట్లీ. అండ్ దానికి ప్లాస్టిక్ సర్జరీయే కాదు, నేనేం చెప్తానంటే ఆ లుక్ రావాలంటే మనకి లోపల నుంచి గ్లో ఉండాలి. సో ఓన్లీ సర్ఫేస్గా మనం ఏమైనా ట్రీట్మెంట్స్ చేయించుకుంటే సరిపోదు, మన బాడీ షుడ్ ఆల్సో సపోర్ట్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలోనే ఇంకొక అప్ అండ్ కమింగ్ ఏంటంటే రీజనరేటివ్ మెడిసిన్ అని వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు వినుంటారు చాలా మటుకు పెప్టైడ్స్ అని వస్తాయి, కొలాజన్ ఉంటుంది, లేదు అంటే మనకి NAD సప్లిమెంట్స్ అని వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మన బాడీ మెకానిజంని బెటర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా ఏజ్ తగ్గించుకోవాలి అంటే ఇట్ షుడ్ ఆల్వేస్ బి అ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్. ఓన్లీ మనం ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ చేసి లోపల బాడీ వీక్గా ఉంది అంటే డెఫినెట్లీ మనకి చాలా తొందరగా అది కనిపించేస్తూ ఫేడ్ అవుట్ అయిపోతుంది. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో సర్జరీనే కాకుండా ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ లేకుండా ఇంకా ఏమైనా కొత్తగా ఇన్నోవేషన్స్ ఏమొచ్చాయి ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలోనే మళ్ళీ మనకి నాన్ సర్జికల్వి కూడా చాలా ఉంటాయండి. సో మైక్రో నీడ్లింగ్ అంటాము. మైక్రో నీడ్లింగ్ అంటే మనం ఇంజెక్షన్ కాకుండా జస్ట్ చిన్న చిన్న నీడిల్స్ తోటి మనకి ఏమైనా సీరమ్స్ అయినా మెడిసిన్స్ అయినా డెలివర్ చేయడానికి ఉంటుంది. అది కాకుండా లేజర్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ, థర్మల్ ఎనర్జీ, అల్ట్రాసౌండ్ బేస్డ్. మోస్ట్ కామన్గా అందరికీ ఈ పేరు విని ఉంటారు, హైఫూ అని వస్తుంది. సో ఇవన్నిటితోటి సర్జరీ అవసరం లేదు. వీటికి ఎట్లా అంటే పేషెంట్ ఈజ్ ఇన్ ఎర్లీ స్టేజెస్, ఇప్పుడిప్పుడే వాళ్ళకి సాగింగ్ అట్లా ఏజింగ్ స్టార్ట్ అయిందంటే వాళ్ళకి మనం జస్ట్ పైనుంచి లేజర్ ఇచ్చి స్కిన్ టైట్నింగ్ చేయడము ఇట్లాంటివి చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు హైఫో అనేది ఓన్లీ అంటే సాగింగ్ తక్కువ చేయడానికా లేదా డాక్టర్ అంటే ఫ్యాట్ని తీయడానికి అంటారా? మనం దాంతో ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ని లోపలికి పంపిస్తాం అనమాట. సో మన డీపర్ లేయర్స్ ఏవైతే ఉంటాయో అవి హీట్ అవుతాయి. సో వాటితో కొలాజన్ ఫార్మేషన్ పెరుగుతుంది అనమాట. సో గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే మనకి ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అది మొత్తానికి పోదు, కానీ మన స్కిన్ టైట్ అయ్యి కొలాజన్ ఫామ్ అవుతుంది కనుక ఆ ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి ఫ్యాట్ లాస్ అయిన ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే కొంతమంది వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ అని పెడతా ఉంటారు, కంప్లీట్గా బ్యాండేజ్ చేసేసుకొని మొత్తం ఇక్కడ రెడ్గా కంప్లీట్గా బ్లాక్ అయిపోతాయి ఐస్ అన్ని. చాలా మటుకు చాలా మంత్స్ అలానే ఉంటారు, అలానే వెళ్తూ ఉంటారు, వాళ్ళు వ్లాగ్స్ చేసి పెడతా ఉంటారు. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే అంటే ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్గా ఇలా పెయిన్ఫుల్గా చాలా బాధగా ఉంటుందా డాక్టర్? ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఏ సర్జరీకైనా ఒక పెయిన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ మనకి పెయిన్ స్కేల్ ఉంటుందన్నమాట. సో ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఇప్పుడు రైనోప్లాస్టీ, లేదు అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీస్ ఇట్లాంటివి చాలా లెస్ పెయిన్ఫుల్ ఉంటాయి. అంటే ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 అరౌండ్ 2 to 3 అలా ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు మనం ఇంకా కాస్త హయ్యర్ సర్జరీస్ చేసామనుకోండి, టమ్మీ టక్ లాంటివి, లేదు అంటే ఆర్మ్ లిఫ్ట్స్ అంటాము, లేదంటే ఒక 3-4 ఏరియాస్లో చాలా ఎక్కువగా లైపోసక్షన్ చేసాం. సో అలాంటి వాటిల్లో పెయిన్ స్కేల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ పేషెంట్స్కి ఒక అరౌండ్ 6 to 7 లెవెల్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట. అది జనరలీ ఫస్ట్ 15 days, మ్యాక్స్ 10 to 15 days ఉంటుంది. వన్స్ బాడీ అంటే మనం ఏ సర్జరీ చేశాకైనా ఫస్ట్ చాలా వాపు రావడము, లేదు అంటే కుట్లు దగ్గర టెన్షన్ ఉండడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట. గ్రాడ్యువలీ ఒక 1 week to 10 daysలో ఆ వాపు అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు పెయిన్ కూడా మనకి ఆటోమేటిక్గా బాడీ అడ్జస్ట్ అయ్యి తగ్గడం స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ ఇప్పుడు సర్జరీ అయ్యాక మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, లేదు అంటే చాలామందికి ఐసింగ్ చేసుకోమంటాము, లేదు అంటే మసాజెస్ ఉంటాయి. సో ఇలాంటి వాటితో కూడా ఏమవుతుందంటే పెయిన్ అనేది చాలా రిలీఫ్ రావడానికి దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ పేషెంట్స్ కెన్ డూ.
డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా పర్టికులర్ డైట్ అనేది ఫాలో అవ్వాలంటారా? ఫాలో అయితే మంచిదండి. ఇప్పుడు మన బాడీ అనేది ఇట్ చేంజెస్ ఎవ్రీ డే. సో దాన్ని మనం ఒక టైప్ ఆఫ్ సర్జరీ చేసాము, దాని రిజల్ట్స్ మెయింటైన్ చేయాలి అంటే ఐడియలీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే. కానీ అలానే డయట్ అంటే మీరు మొత్తం అంతా తినడం ఆపేసి, లేదు అంటే ఇప్పుడు వచ్చే ఇన్స్టాగ్రామ్లో ఫ్యాట్ డయట్స్ ఫాలో అయ్యి అలా అనట్లేదు. మనం బ్యాలెన్స్ డైట్ తినాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు మీరు ఎక్కడైనా బయట నుంచి ఆర్డర్ చేసుకున్నారు అంటే రెస్ట్ ఆఫ్ ద వీక్ హోమ్ కుక్డ్ ఫుడ్ తినండి. మోర్ ఆఫ్ లైక్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి. మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రిచ్ ఉన్నవి ఈ పంకిన్ సీడ్స్, లేదు అంటే ఏమైనా మంచి అమౌంట్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం ఉంటుందా? ఆయిలీ అయినా మసాలా అయినా ఇలాంటివి ఫస్ట్ 2 monthsలో తినకపోతే మంచిది. బికాజ్ ఆ టైంలోనే ఏమవుతుందంటే బాడీలో వాపు తగ్గుతూ ఉంటుంది అండ్ ద బాడీ విల్ ట్రై టు లూజ్ వెయిట్. సో ఇప్పుడు పోస్ట్ లైపోసెక్షన్ కూడా చాలా మంది ఏమంటారు, ఫస్ట్ 1 weekలో యాక్చువల్లీ వెయిట్ లాస్ అంత మాకు తెలియట్లేదు, ఇంకా వెయిట్ గెయిన్ అయినట్టు ఉంటుంది బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్. బట్ సెకండ్ వీక్ టు సెకండ్ మంత్ ఎండ్ వరకు దే స్టార్ట్ లూజింగ్ అ లాట్ ఆఫ్ వెయిట్. సో ఆ టైంలో మనం కరెక్ట్గా డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసాము అంటే మనకి ఇంకా ఎక్కువ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ ఫేస్కి చేసుకున్నప్పుడు కంప్లీట్గా బ్యాండేజ్ వేస్తారు కదా, అక్కడ ఎందుకు చాలా మంత్స్ వరకు కంప్లీట్గా ఇక్కడ రెడ్గా గ్రీనిష్గా బ్లాక్ అవుతుంది, తర్వాత చాలా మట్టుకు మెల్లిమెల్లిగా అంటే ఇలా డార్క్ సర్కిల్స్ లా కంప్లీట్గా అవుతాయి, అది ఏంటి అలా ఎందుకు వస్తుంది? సో మీరు చెప్పే ప్రొసీజర్స్ ఏంటంటే ఫేస్ లిఫ్ట్ అండ్ బ్లెఫ్రోప్లాస్టీ అంటాం. అంటే కళ్ళ కింద బ్యాగ్స్ ఉంటాయి చాలా మందికి, అది సర్జికల్గా రిమూవ్ చేయడం, లేదు అంటే ఫేస్ టైట్ చేయడం. సో ఇలాంటి వాటిలో రైనోప్లాస్టీ చేసినప్పుడు కూడా కనిపిస్తుంది కొంతమందికి. సో మన ఫేస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వాస్క్యులర్. అంటే మన బాడీలో జనరల్గా బ్లడ్ సప్లై ఎలా ఉందో దానికంటే ఒక 5 times ఎక్కువ మన ఫేస్లో ఉంటుందన్నమాట. సో అలాంటి ఏరియాలో మనం ఎప్పుడైనా సర్జరీ చేసినప్పుడు చాలా తొందరగా ఆ బ్లడ్ వెసల్స్ కాస్త ఓపెన్ అప్ అయిపోవడము, లేదు అంటే సూపర్ఫిషియల్గా ఉన్నప్పుడు కుట్లు దగ్గర అవి కాస్త డ్యామేజ్ అవ్వడం, ఇవి చాలా కామన్. సో ఇప్పుడు రైనోప్లాస్టీ చేసినప్పుడు కూడా చాలా మందికి మనం బోన్ విరక్కొడతాము, బోన్ మళ్ళీ రీషేప్ చేయడానికి. అండర్ ఐ సర్జరీస్లో మీరు చూసుంటారు దట్ స్కిన్ అనేది చాలా థిన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఈ అండర్ ఐ కింద ఉన్న మన ఈ బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవి సర్జరీ తర్వాత బాగా ఓపెన్ అప్ అయిపోతాయి. సో వన్స్ ద బ్లడ్ వెసల్స్ ఓపెన్స్ అప్, మన బ్లడ్ లోపల ఉన్న హీమోగ్లోబిన్ అంటాం చూడండి, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో హీమోగ్లోబిన్ అంటే ఏం లేదు, దాంట్లో జనరలీ ఐరన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దాంతో మనకి బ్రూజింగ్, పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. అండ్ ఎప్పుడైనా ఒక బ్రూజ్ ఫామ్ అయింది అంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి బాడీకి టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్కువ పెద్ద బ్రూజ్ ఉందనుకోండి, ఇట్ టేక్స్ 10 days or 15 days. చిన్న బ్రూజ్ ఉంది అంటే 4 to 5 daysలో తగ్గిపోతుంది. సో చాలా మందికి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రొసీజర్స్ చేయించుకుంటారు, అంటే ఫేస్ లిఫ్ట్ చేయించుకుంటారు, రైనోప్లాస్టీ చేయించుకుంటారు, బ్లెఫ్రోప్లాస్టీ చేయించుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి మల్టిపుల్ బ్రూజెస్ వస్తాయి కనుక అది హీల్ అవ్వడానికి ఇట్ టేక్స్ 2-3 months. మనం జనరల్గా ఒకటే ప్రొసీజర్ చేయించుకున్నాం, ఓన్లీ రైనోప్లాస్టీ ఆర్ అండర్ ఐ సర్జరీ అంటే ఒక 10 daysలో జనరలీ దే హీల్ వెరీ వెల్. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఫేస్కి చేయించుకున్న తర్వాత అంటే ఫేస్ వాష్ చేయడం ఉంటుందా ఉండదా, ఏమైనా సిరమ్స్ అప్లై చేయొచ్చా చేయొద్దా, అదేవిధంగా అంటే కంప్లీట్గా ఆ ఫేస్కి మీరు బ్యాండేజ్ చేస్తారు కదా, అది ఎన్ని మంత్స్ క్యారీ చేయాలి, తీసిన తర్వాత కూడా దాన్ని ఒక బేబీ లాగా మనము కేర్ చేయాలంటారా, ఏ విధంగా ఉంటుంది? న్యాచురల్గా రెగ్యులర్గా అంతకుముందుకు ఎలా అయితే మనం కామన్గా ఉన్నామో అలా నార్మల్ స్టేజ్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? జనరలీ ఏ సర్జరీకైనా ఒక 3 weeks కేర్ఫుల్గా ఉండాలి. 3 weeks తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు యువర్ రొటీన్. సో ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ సర్జరీస్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఫస్ట్ బాగా స్వెల్లింగ్ ఉంటుంది. సో అందుకే ఆ బ్యాండేజ్ కూడా 24/7 ఎంతవరకు కుదిరితే అంత వేసుకోమని చెప్తాం. సెకండ్ వీక్ తర్వాత ఎడిమా తగ్గిపోతుంది కనుక డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ కంఫర్ట్ మేము ఏం చెప్తామంటే ఇంట్లో ఉన్నప్పుడు బ్యాండేజ్ వేసుకోండి, బయటికి వెళ్ళినప్పుడు తీసేయచ్చు, లేదు అంటే కొంతమందికి రాత్రి పడుకున్నప్పుడు వేసుకోవడం ప్రిఫరబుల్గా ఉంటుంది. సో అలా మనం సెకండ్ వీక్ తర్వాత డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ రికవరీ అది అడ్వైస్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇప్పుడు అండర్ ఐ సర్జరీస్ ఉన్నాయి, రైనోప్లాస్టీ ఉన్నాయి. రైనోప్లాస్టిక్ కూడా మీరు చూసుంటారు, చాలా మంది ముక్కుకి ప్లాస్టర్ వేస్తారు. సో అది కూడా డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ హీలింగ్ మనం ఒక సెకండ్ వీక్ తర్వాత ఇలాగ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోమండం అలా అంటాం. కానీ అందరికీ జనరలీ బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మంత్ చాలా మటుకు హీల్ అయిపోతుంది. సో దాని తర్వాత దే కెన్ గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ రొటీన్. ఒకటే ఏంటంటే ఇప్పుడు మనం సర్జరీ చేసిన చోటలో ఎక్కువ రబ్బింగ్ చేయడము, లేదు అంటే కొంతమంది మసాజెస్కి వెళ్తారు చూడండి ఫేషియల్స్కి, దాంట్లో బాగా ఎక్కువ ప్రెషర్ పెట్టి చేస్తారు. సో అవన్నీ కాస్త అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. అదర్వైజ్ మీ స్కిన్ కేర్ రొటీను, ఫేస్ వాషు, లేదు అంటే బేసిక్ ఏమైనా ఫేషియల్స్ చేయించుకోవాలన్నా, ట్రీట్మెంట్స్ చేయించుకోవాలన్నా 1 month తర్వాత స్టార్ట్ చేయొచ్చు అవి.
డాక్టర్ ఇప్పుడు ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా లేదా అనేది మీరు ఏ విధంగా గుర్తిస్తారు? వాళ్ళది చేంజ్ ఇన్ స్ట్రక్చర్ అండి మోస్ట్ కామన్లీ. ఇప్పుడు ఎవరిదైనా బోన్ స్ట్రక్చర్ అనేది మనం అంతగా చేంజ్ చేయలేం, కానీ అంటే వాళ్ళ టిష్యూస్ ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ మీరు చెప్తున్నారు చూడండి, అంటే వాళ్ళ టిష్యూస్ ఎంతవరకు చేంజ్ అయ్యాయి. రెండోది వాళ్ళ ప్రీవియస్ టు లేటర్ ఫొటోస్లో ఎంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం స్కిన్ కేర్తో అయినా లేజర్స్తో అయినా ఓన్లీ ఒక 10-20% చేంజ్ చేయగలం. సో ఎవరికైనా ఇప్పుడు సడన్గా చిన్ ఎలాంగేట్ అయిపోయింది, నోస్ షేప్ సడన్గా మారిపోయిందంటే దట్ ఈస్ డ్యూ టు ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది వితౌట్ స్కార్ పాసిబుల్ అంటారా? ఏ సర్జరీకైనా స్కార్స్ అనేవి ఉంటాయి, కానీ ప్లాస్టిక్ సర్జరీలో మనకి స్పెషాలిటీ ఏంటంటే మన బాడీలో కొన్ని ఫోల్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ప్లాస్టిక్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ స్కార్స్ అనేవి ఆ ఫోల్డ్స్లో హైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ ఉందనుకోండి, మనకి న్యాచురల్ హెయిర్ లైన్ లోపల ఉంటుంది, ఇయర్ దగ్గర ఉన్న ఫోల్డ్ బ్యాక్ చోట అట్లాంటివి చేస్తాం. లైపోసెక్షన్ అనుకోండి, ఇప్పుడు అబ్డామినల్ లైపోసెక్షన్ ఉంది అంటే మనకి బెల్లీ బటన్ ఎక్కడ ఉంటుందో దాని నుంచి పెడతాం, సో దట్ మనకి స్కార్ కనిపించదు. ఇప్పుడు కొంతమందికి మేల్ బూబ్స్ ఉంటాయి, గైనకోమాస్టియా అంటారు. సో వాళ్ళకి కూడా ఎట్లా అంటే నిప్పుల లోపల నుంచి చేస్తాము, సో వాళ్ళకి స్కార్ కనిపించదు. సో ఎక్కడైనా స్కార్ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా హైడ్ చేస్తామో దాన్ని బట్టి మనకి రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు లైపోసెక్షన్ ఆర్ టమ్మీ టక్ చేసినప్పుడు అంటే కింద కొంచెం వెజైనల్ ఏరియాలో ఇలా పెద్దగా స్కార్ ఉంటుంది కదా, అది ఎలా హైడ్ చేస్తారు మరి? సో జనరలీ అది ప్యాంటీ లైన్లో వేస్తామండి. సో మనం నార్మల్ లో జీన్స్ వేసుకున్నా లేకపోతే బట్టలు కాస్త కిందకి పెట్టుకున్నా కానీ అది బయటికి కనిపించదు. అండ్ అంత లో ఏరియాలో పెడతాం కనుక జనరలీ అది ఎట్లా అంటే మన పెల్విక్ ఏరియా అంటే మన ప్యూబిక్ ఏరియా ఆ ఏరియాలో కవర్ అప్ అయిపోతుంది అనమాట. అండ్ చాలాసార్లు వాట్ వీ ట్రై ఇస్ జనరలీ ఇప్పుడు ఎవరికైనా సిజేరియన్ సెక్షన్ స్కార్ ఉందనుకోండి, దానికి బోత్ సైడ్స్ ఒక 2 to 3 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేసి దాంతో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవరికైనా చాలా ఎక్కువ హెవీ స్కిన్ ఉందంటే అలాంటి వాళ్ళలో మనం పెద్ద స్కార్ చేయడం అవసరం పడుతుంది. డాక్టర్, ఇప్పుడు ఫేస్ కొంతమందిది ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ వాళ్ళ ఫేస్ మచ్చల ద్వారా కొంచెం వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవ్వడం, లో కాన్ఫిడెంట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్కారింగ్ ఎలా వస్తుంది అంటే పింపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళు గిల్లడం కానివ్వండి, ఏదైనా కొంచెం దెబ్బ తగిలినప్పుడు అలానే ఉండిపోతుంది. ఎందుకు ఇది నార్మల్గా మళ్ళీ అవ్వదంటారు? ఫేస్ మీద స్కార్స్ ఎందుకు పర్మనెంట్గా ఉంటాయి? ముందు వీటికి రీజన్స్ చెప్పండి. సో మోస్ట్ కామన్లీ మనకి యాక్నే అనేది టీనేజ్ టైంలో వస్తుంది. సో ఆ టైంలో మనకి హార్మోన్స్ పెద్దగా అవ్వడం తగ్గడం ఇలాంటివి చాలా కామన్ ఉంటాయి. సో అలాంటప్పుడు మన స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఆ ఏజ్లో చాలామందికి యాక్నే వచ్చినా అంటే పింపుల్స్ వచ్చినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఒక బేసిక్ ఓవర్ ద కౌంటర్ క్రీమ్ రాసుకుంటే సరిపోతుంది అని. కానీ ఎప్పుడైనా మనకి పింపుల్ అనేది వచ్చినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ అక్కడ పింపుల్ ఫామ్ అవడం, ఆ చుట్టూ ఏరియాలో కూడా ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. సో ఒక్కసారి ఆ పింపుల్లో పస్ ఫామ్ అయ్యి ఆ పస్ బయటికి వెళ్ళిపోతే అదేం చేస్తుందంటే ఆ ఉన్న ఏరియాలో 3-4 లేయర్స్ ఆఫ్ స్కిన్ తినేస్తుంది అనమాట. సో అందుకే మనకు ఒక హోల్ లాగా వస్తుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ స్కిన్, సో స్కిన్ కింద ఉన్న టిష్యూ ఫ్యాట్ ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఆ టైంలో మనం కరెక్ట్గా దానికి మళ్ళీ ఆయింట్మెంట్స్ ఇచ్చి హీల్ అవ్వడానికి హెల్ప్ చేయకపోతే అది నార్మల్గా క్లోజ్ అయిపోయి మనకి సేమ్ స్కార్ లాగా అవుతుంది. సో ఇట్స్ బేసిక్లీ లైక్ మనం ఇప్పుడు పడితే ఇంజరీ అయితే స్కార్ ఎట్లా వస్తుంది, దీనికి కూడా అట్లానే ఇంజరీ అయ్యి స్కార్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఆ టైంలో ఏ స్కార్కైనా ఎలా అంటే ఎంత తొందరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా స్కార్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అన్ఫార్చునేట్లీ టీనేజ్లో యాక్నే వచ్చినా కానీ ఆ స్కార్ ట్రీట్మెంట్ 20s లో 30s లో తీసుకుంటారు. సో అప్పటికే ఒక 5 to 8 years గ్యాప్ వచ్చేస్తుంది కనుక ఆ స్కార్ బికమ్స్ వెరీ హార్డ్ అండ్ థిక్ అనమాట. సో అంత తొందరగా అది రివర్స్ అవడం కష్టము. ఇప్పుడు డాక్టర్, ఎవరికైతే ఫేస్ మీద మచ్చలు ఉంటాయో స్కారింగ్ ఉంటుందో వాళ్ళకు మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు? 100% మీరు ఆ మచ్చల్ని స్కార్ని తీసేస్తారా? యాజ్ అందరు డాక్టర్స్ చెప్పినట్టు అడ్వర్టైజ్ చేస్తారు, చాలా పాసిబుల్, ఇప్పుడు అన్నీ పాసిబులే ఉన్నాయి, మీ ఫేస్ మళ్ళీ బేబీ స్కిన్ లాగా చేస్తాము, అలా న్యాచురల్గా ఉంటుంది అంటారు కదా, మీరేం చెప్తారు? అవన్నీ ఒక మార్కెటింగ్ గిమిక్ అండి. బికాస్ స్కార్ అనేది 100% ఎప్పుడూ పోదు, కానీ నేను చెప్పినట్టు మీరు ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి అంత ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. పిగ్మెంటేషన్ ఎస్ ఐ కెన్ అగ్రీ, సమ్ టైమ్స్ మనం 100% రివర్స్ చేసుకోగలం. సో యాక్నే వరకు పిగ్మెంటేషన్ లేదు అంటే కొంతమందికి చిన్నప్పుడు ప్రొడక్ట్స్ వాడి పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. అలాంటి వాటిని ఎస్ వీ కెన్ 100% రివర్స్. కానీ యాక్నే స్కార్స్ అనేవి ఎప్పుడైనా 100% పోదు. మనం దాన్ని ఏం చేస్తామంటే దాని
టెక్స్చర్ అయినా, దానికి పిగ్మెంటేషన్ అయినా, లేదంటే ఆ యాక్నే పొజిషన్ ఎక్కడుందో దాన్ని బెటర్ చేసుకోగలం. ఓకే. సో ఇప్పుడు కూడా దానికి చాలా మటుకు ఇన్వేసివ్, నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయి. నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు మనకి మైక్రో నీడ్లింగ్ అనేది ఉంది. లేదు అంటే ఈ సేమ్ హెయిర్కి పెట్టే పిఆర్పి ఏదైతే ఉంటుందో మనం అది యాక్నేకి కూడా వాడచ్చు. దెన్ అదే కాకుండా లేజర్స్ ఉన్నాయి. CO2 లేజర్స్ ఉంటుంది, పీకో లేజర్స్ అని అంటారు. ఇలాంటివి కూడా మనకి లేజర్ తోటి పిగ్మెంటేషన్ అయినా లేకపోతే మన రీసర్ఫేసింగ్కి అయినా చాలా మంచిగా ఇట్ హెల్ప్స్. సర్జికల్ అంటే మనకి ఇప్పుడు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ నేను చెప్పినట్టు మనకి ఎక్కడైనా యాక్చువల్గా చాలా పెద్ద స్కార్ ఉందనుకోండి, దాన్నే మనం స్కార్ మోడిఫికేషన్ అని చేస్తామన్నమాట. సో అది తీసేసి అక్కడ కుట్లేస్తే స్కిన్ మళ్ళీ మంచిగా హీలే మీకు కుట్లేసిన తర్వాత మళ్ళీ అదొక స్కార్ అవుతుంది. డెఫినెట్లీ ఉంటుంది. కానీ మన ఐడియా ఏంటంటే ఇప్పుడు కొంతమందికి చాలా పెద్ద మచ్చలాగా హోల్ ఉంటుంది. సో దాన్ని మనం తీసి కుట్టినప్పుడు వాళ్ళకి ఒక చిన్న ఫైన్ లైన్ స్కార్ వస్తుంది అనమాట. సో దాట్ లుక్స్ బెటర్. లేజర్స్ ద్వారా తగ్గించచ్చు కానీ తీసేయడం కష్టము. సో మనం దాన్ని అపియరెన్స్ తగ్గించగలం. ఇప్పుడు కొంతమందికి చూడండి జస్ట్ పైన గీతలాగా పడుతుంది. సో ఆ లెవెల్ ఆఫ్ స్కార్ వరకు మనం తెచ్చి పెట్టచ్చు అనమాట దాన్ని. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఒక లగ్జరీగా చూడాలంటారా డాక్టర్, లేదా అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకునే ఒక ప్రొసీజర్ లాగా చూడాలంటారా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇట్ ఈస్ సంథింగ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. అంటే మీరు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎప్పుడైనా మీరు ఉన్న కండిషన్ని మనం ఇంకా బెటర్ చేయడం. ఇట్ ఈస్ నాట్ టు మేక్ యూ లుక్ లైక్ సమ్వన్ ఎల్స్. సో మీలో ఉన్న ఫీచర్స్, మీలో ఉన్న స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ఇంకా బ్యూటిఫుల్గా చేసేది ప్లాస్టిక్ సర్జరీ. యా. సో ఎప్పుడైనా plastic surgery opinion or aim of plastic surgery should always be to improve your confidence so that you are presenting yourself better in the society. This is not to make you into someone new, ledu ante oka celebrity laga nenu avvali anedi daniki plastic surgery anedi kaadannamata. డాక్టర్, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చాలా అవైలబిలిటీలో ఉంది అందరికీ. అంటే ఫిల్లర్స్ కానివ్వండి, రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలామంది టాలీవుడ్ యాక్ట్రెసెస్ ఒకరిని చూసి ఒకరు చేసుకుంటున్నారో లేకపోతే హాలీవుడ్ని ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు, కానీ ఆల్ లుక్ సేమ్ అనమాట. వాళ్ళ నోస్ కాడ నుంచి, లిప్స్ నుంచి, తర్వాత చీక్స్ కాడ నుంచి ప్రతి ఒక్క యాక్ట్రెస్ అందరూ సిమిలర్గా కనిపిస్తున్నారు. మీరు అది గమనించారా? మీరేం చెప్తారు? డెఫినెట్లీ నాకేమనిపిస్తుందంటే అండి, ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా అయిపోయింది దట్ అందరికీ ఒక లిప్స్ షేప్ అలా సేమ్గా ఉండాలి, నోస్ షేప్ అలా ఉండాలి. అండ్ అందరికీ అది ఎట్లా అనిపిస్తుంది అంటే హాలీవుడ్ వాళ్ళు కూడా అట్లానే చేసుకున్నారు, చూడ్డానికి బాగున్నారు కనుక మనం కూడా అలానే చూస్తే బాగుంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ మన వైపు నుంచి కూడా యాజ్ అన్ ఆడియన్స్ ఆల్సో వీఆర్ గివింగ్ దెమ్ మోర్ ఎంకరేజ్మెంట్ దట్ ఇలా వచ్చే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. సో ఎవ్రీబడి ట్రైస్ టు చేస్ ద సేమ్ కైండ్ ఆఫ్ లుక్స్. కానీ ఐడియల్గా చెప్పాలంటే నేను చెప్పినట్టు మనం ఒక ఫిల్లర్ ఇస్తున్నాము అంటే మీలో ఉన్న ఫీచర్ని ఎన్హాన్స్ చేయడానికి ఇవ్వాలి, కానీ ఎవరినో కాపీ చేసి దాన్ని పెట్టుకోవడానికి కాదు. అవునవును. అండ్ ఒక స్టేజ్ తర్వాత మనకి ఫిల్లర్ ఫెటీగ్ అనేది వస్తుంది. అంటే మనం ఒకే ఏరియాలో ఫిల్లర్ ఇంజెక్ట్ చేస్తూ 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 పోతే మనకి ఒక ఫేస్లో అది పఫీనెస్ లేదు అంటే ఇలాగా ఉబ్బిపోయిన ఫేస్ లాగా వస్తుంది అనమాట. డాక్టర్, ఇప్పుడు ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రపంచంలోనే అందగత్తె అన్న పేరు ఉంది. రియలీ షీ స్టన్నింగ్. కానీ ఆ 50 yearsలో చాలామంది యాక్ట్రెసెస్ నార్మల్గానే ఉన్నారు. కానీ ఎందుకు ఆయుష్ విషయంలో కంప్లీట్గా తన ఫేస్ అంతా పఫీగా కనిపించడము, చాలా ఆర్డ్గా కనిపించడము? ఎందుకంటే తనకు లగ్జరీ ఉంది, తను కావాలనుకుంటే టాప్ సర్జన్ని తను ఎఫర్ట్ చేయగలరు. కానీ ఎందుకు మరి ఆయుష్ ఫేస్ అలా చేంజ్ అయిందంటారు? మళ్ళీ తిరిగి మీకు ఒకవేళ అవకాశం ఇస్తే మీ దగ్గరికి ఐశ్వర్య రాయ్ తీసుకోవడానికి వస్తే తనను మళ్ళీ ఓకే నార్మల్గా చేయగలుగుతారా? సో కృతిక, ఐ వుడ్ లైక్ టు సే దట్ పాపం దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ షీ ఈజ్ అ విక్టిమ్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు ఆ ప్రెషర్ ఆఫ్ బీయింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఫర్ సో లాంగ్. సో షీ హ్యాస్ టు కీప్ అప్ ఆ అపియరెన్స్. ఇప్పటికీ కూడా ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 50 ఆర్ ఈవెన్ 60 అయినా కానీ ఎవ్రీబడి విల్ లుక్ అప్ టు హర్ దట్ షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ కనుక ఆ ప్రెషర్ అనేది ఎప్పుడైనా కాన్స్టెంట్గా ఉంటుంది దట్ షీ హ్యాస్ టు లుక్ అ సర్టన్ వే. రెండోది ఏంటంటే అగైన్ దిస్ కైండ్ ఆఫ్ అందరికీ ఉన్న భయం దట్ ప్లాస్టిక్ సర్జరీలో సర్జరీ చేయించుకుంటే దేర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్
కాంప్లికేషన్స్, లైఫ్ రిస్క్ ఉంటుంది. సో అందుకే చాలామంది సెలబ్రిటీస్ ఏంటి, దే విల్ నాట్ ఆప్ట్ ఫర్ సర్జికల్ ఆప్షన్స్ ఇనీషియలీ. వాళ్ళకి ఎప్పుడైనా ఎలా అనిపిస్తుందంటే మనం ఫిల్లర్స్తో అయినా బొటాక్స్తో అయినా వీటితో అయినా మన ఫేస్ని. సో అన్ఫార్చునేట్లీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు బొటాక్స్ చేసి మన ఫేస్ మొత్తం ఫ్లాట్ లాగా కనిపించడం, అంటే వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్. లేకపోతే తన కేసులో మీరు చూసినట్టు ఆ పఫీనెస్ వచ్చేయడము. నేను ఫిల్లర్ ఫెటీగ్ అని చెప్పాను కదా, అది తనలో చాలా ఉన్నారు, వేరే వాళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా బాగానే ఉన్నారు. కానీ ఐశ్వర్య విషయంలో ఎందుకు అలా జరిగింది? తనకి మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగింగ్ కూడా ఎర్లీ ఏజ్లో వచ్చిందేమో, దాని మూలాంచి షీ హ్యాస్ స్టార్టెడ్ ఫిల్లర్స్ క్వైట్ ఎర్లీ. సో అందుకే ఇప్పుడు చీక్స్లో అయినా లిప్స్లో అయినా మీరు చూస్తే మెయిన్గా అక్కడ ఎక్కువ వాల్యూమ్ ఉంది తనకి. సో ఇన్ కేస్ ఇఫ్ షీ కమ్స్ టు మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ వుడ్ డూ ఇస్ డిజాల్వ్ ఆల్ ద ఫిల్లర్స్. సో తనకి ఒక క్లీన్ స్లేట్తో మనం స్టార్ట్ చేస్తే దెన్ దెర్ విల్ బి మంచి. ఇప్పుడు ఉన్న దానికి మళ్ళీ ప్రొసీజర్స్ చేసాము అంటే మనకి బాడీ అయినా స్కిన్ అయినా రియాక్ట్ అవ్వదు. సో మీరు చెప్పినట్టు కృతిక, ఇఫ్ ఐశ్వర్య రాయ్ కమ్స్ టు మీ, దెన్ నేను డెఫినెట్గా అయితే ఆమెకి ఇచ్చే అడ్వైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్లర్స్ అన్ని డిజాల్వ్ చేయాలి. సో ఫిల్లర్స్ మొత్తం డిజాల్వ్ చేసి మనం బోటాక్స్ ఎఫెక్ట్ కూడా మొత్తం పోయే వరకు వెయిట్ చేసి ఒక క్లీన్ స్లేట్తో స్టార్ట్ చేస్తే అప్పుడు బాగుంటుంది. దెన్ ఇంపార్టెంట్లీ ఏంటంటే స్కిన్ టైట్నింగ్ ప్రొసీజర్స్, ఇప్పుడు హైఫో అయినా కానీ మైక్రో నీడ్లింగ్ అయినా కానీ ఇలాంటివి చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ బేస్, అంటే స్కిన్ కింద ఉన్న లిగమెంట్స్ అయినా అవన్నీ అవుతాయి. సో అది చేసి దాని తర్వాత దెన్ వీ కెన్ డిసైడ్ ఆమెకి ఎక్కడైనా మళ్ళీ ఫిల్లర్ అవసరమా లేదు అంటే. ఫేస్ లిఫ్ట్ చేస్తారా లేదా ఓన్లీ ఇలా మీరు నార్మల్ ప్రొసీజర్స్ తను ఫాలో అవుతారా? ఇంకా తను ఫేస్ లిఫ్ట్కి అవసరం పడే అంత ఏజ్కి రాలేదు, ఎందుకంటే ఆమె స్కిన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, సాగింగ్ అనేది అంత లేదు. మనం బేసిక్ చిన్న చిన్న ప్రొసీజర్స్ తోటి మేనేజ్ చేయగలము. సో ఇప్పుడు కాస్త కొంత ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసేనా లేదు అంటే హైఫూ చేసేనా మనం స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ అగైన్ ఫిల్లర్స్ కూడా ఇవ్వచ్చు తనకి, బట్ నాట్ అట్ ద వాల్యూమ్ ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నట్టు. మనకి ఓన్లీ రిక్వైర్డ్ ఏరియాస్లో కాస్త ఫిల్లరును కాస్త బొటాక్స్ ఇచ్చి మళ్ళీ ఫేస్ డాక్టర్ అంటే ఒక నార్మల్ నేచురల్ ఫేస్ చూడడానికి ఐష్ది డెఫినెట్లీ ఒక 2 to 3 months అయితే పడుతుందండి. 2 to 3 months యా మనం ఫిల్లర్ డిజాల్వ్ చేసి దెన్ ఇట్ టేక్స్ ఒక 15-20 days ఫర్ ద బాడీ టు రీసెట్. దాని తర్వాత మనం ప్రొసీజర్స్ స్టార్ట్ చేస్తే జనరలీ ఇంకొక 2 to 3 months పడుతుంది అనమాట రిజల్ట్స్ చూడడానికి. డాక్టర్, మన టాలీవుడ్ నుంచి ఎవరైనా యాక్ట్రెసెస్ మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చారా? కృతిక, అలాంటివి మేము జనరల్గా బయట రివీల్ చేయలేం, కానీ ఎస్ జనరలీ టాలీవుడ్ యాక్ట్రెసెస్ ఆర్ ఈవెన్ మన టీవీ యాక్ట్రెసెస్ కూడా వస్తారు జనరలీ. వస్తారు జనరల్గా వాళ్ళు వచ్చినప్పుడు మీ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్స్ ఏం ప్రిఫర్ చేస్తారు? సో మోస్ట్ కామన్లీ అందరూ ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్సే, మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా కామన్గా వాడతారు. సో ఈ బోటాక్స్ అయినా ఫిల్లర్స్ అయినా లేదు అంటే మనకి ఇప్పుడు హైడ్రోఫేషియల్స్ అని వచ్చాయి చూడండి. సో మంత్లీ అది అప్ కీప్ కోసం అలాంటివి, లేదు అంటే బేసిక్ పీల్స్, అంటే మన స్కిన్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి లేదు అంటే ఆ బ్రైట్నెస్ మెయింటైన్ చేయడానికి ట్రీట్మెంట్స్ జనరలీ వాళ్ళు తీసుకుంటారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ని, చాలా చాలా మంచి సంగతులు మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ కృతిక, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ డాక్టర్. అండ్ అదేవిధంగా మీరు యువర్ సెల్ఫ్ ప్లాస్టిక్ సర్జన్ కదా, కానీ మీరు చాలా న్యాచురల్గా వెరీ సింపుల్గా ఉన్నారు, అది నచ్చింది నాకు. అంటే చేసుకోవడం తప్పులేదు, బట్ మీ ఫేస్ ఇంకా అంతే యంగ్గా మంచిగా ఇంకా లుకింగ్ వెరీ న్యాచురల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Yeah.